51వ రోజు 51వ రోజుకి స్వాగతం సుస్వాగతం. మనకి ఆదివారం అంటే సోమశిల డ్యామ్ నుంచి నీళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. తీసేది సోమశిల డ్యామ్ నీళ్ళ నుంచి మన పంట పొలాలకు అందించడం అంటే మామూలు మోటార్ నీళ్ళు అందించేదానికన్నా ఈ సోమశిల డ్యామ్ నీళ్ళు అందించడం ద్వారా మన పంటలు సస్యశ్యామలం అవ్వడం అనేది వాస్తవం. ఈ విధంగా ఇది దాదాపు 120-130 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి రావడం జరుగుతూ ఉంది ఆ నీళ్ళు. ఈరోజు ఆదివారం కాబట్టి పూట కాబట్టి 51వ రోజు జరుగుతూ ఉంది. ఇంకా త్వరలో రెండో కలుపు కూడా ప్రారంభం అవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ సెకండ్ కలుపు కూడా తీయడం జరుగుతుంది. సోమశిల డ్యామ్ వాటర్ ఫ్లోయింగ్ టు అవర్ ప్యాడీ ఫీల్డ్స్ MTU 1426 నూతన గోదావరి వరి వంగడం. అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా సోమశిల డ్యామ్ నీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. 51వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఇక 69 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 69 రోజుల ప్రక్రియలో మీరు చూడబోయే ప్రక్రియ ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు, ఇక చూడబోయేది మరో ఎత్తు. ఎందుకంటే ప్రీ ఫ్లవరింగు, రైపనింగు, హార్వెస్టింగు ఈ 4 దశలు దాటితే అక్కడికి శుభం కార్డు పడుతుంది. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం, తెలంగాణ సోనా RNR 15048 ఈ రెండు కూడా ఇక రాబోయే ఘట్టాలని ఇక పెద్ద పండగలు స్టార్ట్ అవుతాయి వచ్చే వారం నుంచి. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఆ పండగలు తాలిన తర్వాత ఇక మన పొలం ఒక వెలుగు వెలుగుతుంది. అంటే ఫ్రీ ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్ స్టేజ్ ఈ 4 దశలు దాటితే ఇంకా అక్కడికి శుభం కట్టుపడిపోద్ది. ఈ విధంగా ఈరోజు 51వ రోజుకు రావడం జరిగింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు దాకా మీరు మొదటి కలుపు తీయడం ప్రక్రియ చూడడం జరిగింది, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చూడడం జరిగింది, విత్తనాలు చల్లడం, నారు పెరగడం, నారేత వేయడం, నారు మోయడం ఈ ప్రక్రియని చూడడం జరిగింది. ఇక నెక్స్ట్ పొలంలో ఉన్నటువంటి ప్రీ ఫ్లవరింగ్ స్టేజ్ చూడబోతారు. అంటే పిలకల సంఖ్య రావడం, ఆ తర్వాత కంకులు రావడం, కంకులు పాలు పోసుకునే దశ, ఆ తర్వాత బంగారు రంగులోకి మారిపోవడం, కంకులు ధాన్య రాశి అలాగే కలకల్లాడుతూ ఉంటుంది మన పొలాల్లో. మీరు ఇంకా చూస్తారు, ఇంకా రాబోయే ఈ ఫిబ్రవరి, మార్చి ఇంక 2 నెలల్లో శుభం కార్డు పడిపోద్ది. ఈ విధంగా ఇక 69 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 69 రోజుల్లో వాచ్ అండ్ ఎంజాయ్ ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపు నుండి మీకు ముందుగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే వారం పండుగల సీజన్లో కలుద్దాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 51వ రోజుకు స్వాగతం సుస్వాగతం. మా ప్రకృతి వ్యవసాయంలో అంతా బాగానే ఉంది, కానీ ప్రకృతి అనుకూలించలేదు. చలిగా ఉండి బాగా సవగాలు తోలుతూ ఉంది. అది కానీ కొంచెం పండగ పోయిన మాట కానీ కొంచెం ఎండగాస్తే పైరు బాగా వస్తుంది. ఖచ్చితంగా కాస్తుంది. అదిగాక మన ప్రకృతి మనకి ఎప్పుడు సహకరిస్తూనే ఉంటుంది. ముందుగా చాలా సార్లు కూడా మనకి సహకరించడం జరుగుతూ ఉంటుంది. చెప్తున్నాను. భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకి, బంధువులకి, రైస్ వినియోగదారులందరికీ పేరు పేరున ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 51వ రోజుకి స్వాగతం సుస్వాగతం. నీళ్లు ఎంత వ్యవసాయానికి ఎంత ముఖ్యం, అదే విధంగా నీళ్ళు ఈ విధంగా సోమశిల డ్యామ్ నీళ్ళు అంతే కనీసం 150 కిలోమీటర్ల నుంచి నీళ్లు మనకి వస్తున్నాయి. అవి జాగ్రత్త మనం పెట్టుకోవాలి, ఈ విధంగా పెట్టుకొని చేసుకోవాలా. ఇక రాబోయే రోజులన్నీ ప్రీ ఫ్లవరింగు, రైపనింగ్, హార్వెస్టింగ్ అంటే ఆ కనుల విందు ఉంటుంది. CVR పత్తుల వరి సాగు ఇక్కడి నుంచి అసలు ఘట్టం. ఇప్పుడు దాకా చూసింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి చూసేది ఎందుకంటే ఆ వెన్ను తీయడం, ఆ ఫ్లవరింగు, ఆ గొలుసులు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్సలెంట్ సీనరీ. ఇంకా రాబోయే నాకు తెలిసి ఇంకా 69 రోజులు ఉంది. ఈ 69 రోజుల్లో మీరు ఎక్సలెంట్ సీనరీ చూడబోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి పైరు కలకల్లాడుతా బంగారు రంగులోకి రావడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. నా పేరు యాటికి వెంకటేశ్వరులు. 50 ఏళ్ళు పూర్తయింది. నేను హర్షత్ చిన్న తాతని. సంక్రాంతికి మీకు శుభాకాంక్షలు. చిన్న తాత యాటికి వెంకటేశ్వర తాత చెప్తున్నాను. 50 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అంటే నవంబర్ 22 మొదలు పెట్టాం. మూల విరాట్ యాటికి వెంకటేశ్వర తాత చిన్న తాత 4 తరాల వారసులతో ఈయన చేసిన అనుభవం. వీళ్ళ పెదనాయన అంటే మా జడ్జి తాత యాటిగిరి వెంకటస్వామి, యాటిగిరి వెంకటేశ్వర్లు ఆడకు ఒక మొదటి జనరేషన్ అయిపోయింది.
రెండో జనరేషన్ మా తాత అంటే వీళ్ళ అన్న అవునులే. వేటగిరి రమణయ్య అది అన్నతో చేసిన రెండో జనరేషన్. మూడో జనరేషన్ మా నాన్న వేటగిరి మల్లికార్జున అంటే మూడో జనరేషన్ అంటే వీళ్ళకి కొడుకు నీ కొడుకు ఆ విధంగా మూడో తరంతో కూడా చేయడం జరిగింది. నాలుగో తరం నేను మనవడు వేటగిరి హర్షత్ విహార్. ఈ విధంగా 4 తరాల వారసులతో చేయడం అంటే 75 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్స్. రైట్.